నిన్న వీడియోలో డే 7 అనాల్సింది డే 6 అనేసా, క్షమించేయండి. నమస్తే గైస్, నా టోర్నమెంట్ కి ఇంకా ఎన్ని రోజులు ఉందో తెలియదు కాబట్టి ఈరోజు డే 8. అదేమో గైస్ లాస్ట్ కొన్ని రోజుల నుంచి మనం గ్రౌండ్ కి వెళ్లే టైం కి వాన పడుతుంది. దాని వల్ల 1-2 క్లిప్పులు తీసుకుందామంటే అది కూడా కుదరడం లేదు. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో వాన. ఈ రోజు వాన పడేదాని వల్ల ఇండోర్ లో ఒక జిమ్ ఉంటే దానికి జూట్. ఈ రోజు మన పార్ట్నర్ మన గేమ్ లో లెగ్ పీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లెగ్ పీస్ వర్కౌట్ చేయి అంటే ఈ రోజు దాంట్లో దిగేనాను. అదేం లేదు గైస్, జస్ట్ 500 సిటప్స్ అంతే. ఇక 500 సిటప్స్ కంప్లీట్ చేసేటప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఈరోజు బయట వాన పడుతుంది కాబట్టి టెక్నిక్ లేదు. ఇక అక్కడ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కాఫీ షాప్ కి జూట్. గైస్ ఎట్లా చేసేది చేస్తున్నాం కదా అనేసి ఈ రోజు నుంచి షుగర్ కూడా కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి కాఫీ అయినా టీ అయినా వితౌట్ షుగరే గైస్. కాఫీ ఒకటి తీసుకొని అక్కడే వేసి ఇంటికి జూట్. ఈ రోజు మనతో పాటు మన కరాటే కిడ్ కూడా మన రూమ్ చూసేందుకు వచ్చాడు. ఇక రూమ్ డోర్ ఓపెన్ చేసిందే మన దుష్ట శక్తి లబలబలబా నడుస్తా ఉంది. డోర్ ఓపెన్ చేసిందే పైన వచ్చి కూర్చునేసింది. మన కరాటే కిడ్ అబ్బా ఎంత క్యూట్ గా ఉందో అని చేయబెట్టాడు. కసక్కన కొరికింది. బాధితుడు నెంబర్ 1. ఇక అట్లే మన కరాటే కిడ్ కి మన రూమ్ మొత్తం చూపించి మన అక్వేరియం మన ఫిషెస్ అన్నిటిని చూపించాను. అట్లే మన కరాటే కిడ్ కూడా మనలాగే నేచర్ లవర్ అంట. ఇక అట్లే టెరస్ పైన దొడుకోపోయి కొండలు గిండలు అన్ని చూపించేసి సరే ఓకే మన దుష్టశక్తి కొంచెం ప్రశాంతంగా ఉంది కదా అని మళ్ళీ చేయబెట్టినాడు. మళ్ళీ కసక్కన కొరికింది. అటాక్ నెంబర్ 2. గైస్ చాలా మంది నన్ను మీ బర్డ్ కి ఎలా ట్రైనింగ్ ఇచ్చారని అడుగుతా అన్నారు. అందులో చాలా రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. ఈ రోజు ఒకటి చెప్తాను వినండి. దీన్నే మెట్లెక్కే ట్రైనింగ్ అంటారు. మీ ఫింగర్స్ ని ఎలా పెడితే ఒక ఫింగర్ నుంచి ఇంకో ఫింగర్ కి ఎక్కడం. మీ వేల్ ని దాని చెస్ట్ దగ్గర పెట్టి లైట్ గా పుష్ చేయండి. అదే ఎక్కడ స్టార్ట్ చేస్తుంది. ఇక మన కరాటే కిడ్ కి అంత లోపల ఏదో పని పడిందంట. టాటా చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అంత లోపల ఫుడ్ గిడ్ అంతా చేసుకొని కూర్చోంటే అంత లోపల మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఫోన్ చాలా రోజుల తర్వాత చిత్తూరు నుంచి ఇప్పుడే తిరుపతికి వచ్చాడు. ఈరోజు కొంచెం పంతం బట్టి దిగినాడు. ఈ రోజు ఎట్టైనా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలని. ఇక ఆయన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి జుట్టు. ఇంటికి వచ్చిందే మన దుష్టశక్తి దగ్గరికి వెళ్ళేసి జుజ్జు జుజ్జు అన్నాడు. మళ్ళీ అది కసక్కన కొరికింది. బాధితుడు నెంబర్ 2 ఒక స్టెప్ ఎక్కి పైకి పోయి బ్లడ్ కూడా వచ్చింది. ఇక 4 o'clock కి స్టార్ట్ చేసిన వీడియో ఎడిటింగ్ నైట్ 9 o'clock వరకు చేయనాడు. ఈ మధ్యలో ఒక 200 సార్లు రీప్లే పోతానే ఉంది. ఇక మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఇంటికాడ వదిలేసి ఈరోజు డే ఎండ్ చేశాను. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.